అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మట్టితో శివలింగం ఎలా తయారు చేసుకోవాలో తెలుపబోతున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేశాము. మట్టితోనే కాదు, ఇంకా పసుపుతోని, ఇంకా గోధుమ పిండి, మైదా పిండి, అలాగే రైసు, షుగరు, ఇలా వాటితో కూడా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా మట్టిని నానబెట్టి మెత్తగా చేసి ఉండల్లా చేసుకోవాలి. ఉండల్లా చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఫస్ట్ ఒక ఉండని అద్దుకోవాలి. మరో చిన్న ఉండ తీసుకోవాలి. ఆ చిన్న ఉండని ఒక గొట్టంలా తయారు చేసుకోవాలి. ఇలా మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని మహాశివరాత్రి రోజు పూజ కానీ లేదంటే అభిషేకం కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. గొట్టంలా తయారు చేసిన మరో మట్టి ముద్దను సర్కిల్లా తయారు చేసిన దానిపై ఇలా అమర్చుకోవాలి. కొంచెం వాటర్ తడి చేసుకుంటూ అమర్చుకోవాలి. అన్ని శివలింగాల కంటే మట్టి శివలింగం చాలా శ్రేష్టమైన శివలింగం. ఎందుకంటే మట్టి అంటే నేలతో సమానం, అంటే భూదేవి. మనం మట్టితో శివలింగాన్ని తయారు చేస్తే సాక్షాత్తు భూదేవితోడే తయారు చేసినట్టు. అంటే మనం ఈ శివలింగానికి పూజ చేస్తే భూదేవికి కూడా పూజ చేసినట్లే. ఏ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8న ఉదయం 8 గంటలకు వచ్చి మరుసటి రోజు అంటే మార్చి 9న ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ఏ పండగైనా మనం సూర్యోదయానికి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ తిథి ఉన్నప్పుడే పండగ చేసుకుంటాము. కానీ మహాశివరాత్రి మాత్రం లింగోద్భవ సమయానికి చతుర్థ తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయాన్నే శివరాత్రిగా భావిస్తాము. అందుకే మనం మార్చి 8నే శివరాత్రి జరుపుకుంటాము. లింగోద్భవం అనేది రాత్రి 12 గంటల సమయంలో జరుగుతుంది కనుక కనీసం జాగరణ చేయాలనుకునేవారు రాత్రంతా చేయలేకపోయినా రాత్రి 12 గంటల వరకైనా జాగరణ చేస్తే చాలా మంచిది. మహాశివరాత్రి అంటే స్నానం, జపం, దానం, ధ్యానం, అలాగే ఉపవాసం, జాగరణ కనుక మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా వీటిని పాటించాలి. వీలు కొలిది ఆరోగ్యాన్ని బట్టి పాటించుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ శివలింగం తయారైపోయింది. వాటర్తో కొంచెం సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఎండలో ఉంచాలి. ఎండలో ఆరిన తర్వాత ఈ శివలింగానికి పూజ చేసుకోవచ్చు. మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఈ ఛానల్లో వీడియో ఉందండి, కావాలంటే చెక్ చేయొచ్చు. అలాగే మహాశివరాత్రి రోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వదళాల మాల, అలాగే జిల్లేడు మాల కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ ఛానల్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఆల్రెడీ శివలింగం ఎండలో ఎండిన తర్వాత శివలింగానికి గంధంతో బొట్టు పెట్టి ఇలా పూలతో అలంకరించుకొని పూజ చేసుకుంటాము. లేదంటే పంచామృతాలు, అలాగే వివిధ రకాల జ్యూసులతో అభిషేకమే చేసుకుంటాము, మన ఇష్టం. ఇలా అభిషేకము పూజ అయిన తర్వాత శివరాత్రి రోజు కాకుండా మరుసటి రోజు కూడా పూజ చేసిన తర్వాత ఈ శివలింగాన్ని నీటిలో కలిపి ఏదైనా మొక్క దగ్గర కానీ వేసేయడం చేయాలి. లేదంటే పారే నీటిలో వేసేయాలి. పారే నీరు అందరికీ అందుబాటులో ఉండదు కనుక మొక్క దగ్గర ఈ మట్టిని కరగబెట్టి వేసిస్తే మంచిది. అలాగే ఈ మట్టిని మనం నుదుటి బొట్టుగా కూడా వాడుకోవచ్చు. మహాశివరాత్రి రోజు శ్వేత అక్షతలతో కూడా శివుడిని పూజిస్తాము. ఆ శ్వేత అక్షతలు ఎలా తయారు చేసుకోవాలో ఈ ఛానల్లో వీడియో ఉందండి, కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. అలాగే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనవి కొన్ని ఉంటాయి. అవే తెల్ల జిల్లేడు, పారిజాతాలు, మారేడు దళాలు, శ్వేతాక్షతలు. వీటినే భస్మాక్షతలు అంటారు. భస్మాక్షతలు అంటే ఇంకేమో కాదండి, విభూదాక్షతలు. వీటితో కూడా శివుడికి పూజ చేసుకోవచ్చు. ఇలా శివుడికి కొన్ని ప్రీతికరమైనవి ఉంటాయి కదా, వాటితో అయినా శివుడికి పూజ చేసి మనం శివానుగ్రహం పొందితే మోక్షం సిద్ధిస్తుంది అంటారు. మనం దేవుడికి అంటే భగవంతుడికి ఎంత చేసినా తక్కువే. భగవంతుడికి కావాల్సినంత మనం చేయలేము కనుక ఇష్టమైనవైనా చేసి శివానుగ్రహం పొందాలి. ఓకే అండి, చూసారు కదా మట్టితో శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.